సజీవస్వరం సజీవస్వరం ప్రతి మనిషిని ఆత్మీయ బాటలో నడిపించే స్వరం ప్రభు యేసు స్వరం ఆ క్రీస్తు స్వరం సజీవస్వరం. సువర్ణ తైలమును కుమ్మరించు ఒలీవ చెట్లకున్న 2 కొమ్మలను ఏమిటివనియు నేను అతనిని అడుగగా అతడు నాతో ఇవేమిటివని నీకు తెలియదా అనేను. నా ఏలినవాడా, నాకు తెలియదని నేను అనగా అతడు అంటున్నాడు, వీరిద్దరూ సర్వలోకనాథుడగు యెహోవా యొద్ద నిలువబడుచు తైలము పోయివారునై ఉన్నారు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. బాగా గమనించండి. దీపస్తంభమునకు ఇరుప్రక్కల నుండి ఈ 2 ఒలీవ చెట్లు ఏమిటివి అని 2 బంగారుపు కొమ్మలలో నుండి సువర్ణ తైలమును కుమ్మరించు ఒలీవ చెట్లకున్న 2 కొమ్మలను ఏమిటివని నేను అతనిని అడుగగా. అంటే బాగా గమనించండి, ఇక్కడున్న వచనంలో ఒక మాట అండి, 2 కొమ్మలను ఏమిటివి అని అడుగగా ఈ 2 కొమ్మలు ఏమిటి అని అంటే, దేవుని బిడ్డలారా, ఇవేమిటి అని నీకు తెలియదా అనేను. నా ఏలినవాడా, నాకు తెలియదని నేను అనగా అతడు అంటున్నాడు, వీరిద్దరూ సర్వలోకనాథుడగు యెహోవా యొద్ద నిలువబడుచు తైలమును పోయువారునై ఉన్నారు అని. దేవుని స్తోత్రం కలుగునుగాక. దేవుని మందిరం ఉన్నది. దేవుని మందిరంలో దీపపు దేవుని బిళ్ళరా అనుభవము అక్కడ కనబడుతుంది. చూడండి 11 వచ్చిన దీపపు స్తంభమునకు ఇరుప్రక్కల నుండి ఈ 2 ఒలీవ చెట్లు ఏమిటివి. బాగా గమనించండి. మొదట అక్కడున్న సాక్ష్యం ఏంటంటే 2 ఒలీవ చెట్లు కనబడుతున్నాయి. అవి కూడా ఎక్కడనేట దీపస్తంభమునకు ఇరువైపులా లేక ఇరుప్రక్కల ఉన్నాయి. వాటి తర్వాత కొంచెం ముందుకెళ్తే దేవుని బిళ్ళారా, ఇవి కేవలము చెట్లే అనుకుంటున్నాం. తర్వాత అంటాడు, ఇవేమిటి అని నీకు తెలియదా నా ఏలినవాడా, వీరిద్దరూ అన్నదానికంటే ముందు 2 కొమ్మలను ఏమిటివి అని అంటున్నాడు. ఇవి కూడా ఒలీవ చెట్ల కొమ్మలు. దేవుని యొక్క మందిరావరణమును గురించి కొంచెం మనం ఆలోచన చేయగలిగితే, మొదట మందిరావరణములోకి వెళ్ళాలి అని అంటే ఆవరణము కనబడుతుంది. ఆవరణమునకు వెళ్ళాలి అంటే ప్రాకారము దాటుకొని లోపలికి వెళ్ళాలి. బాగా వినండి ప్లాన్. ప్రాకారమును దాటుకొని లోపలికి వెళ్ళే ముందు ఈ ప్రాకారము యొక్క ఎత్తు లేక ప్రాకారములోంచి ఆవరణములోకి వెళ్ళేదానికి గుమ్మం ఉంది. ఆ గుమ్మంలోంచి మనం వెళ్ళాలి. ఆ గుమ్మము బాగా ఆలోచించగలిగితే 10 మీటర్లు లేక 10 మూరల వెడల్పు ఉంది, 5 మూరల ఎత్తు. ఒకసారి దేవుని యొక్క వాక్యములు తర్వాత చూద్దురు ప్లాన్. అంటే వెడల్పు చాలా ఎక్కువగా ఉంది, ఎత్తు తక్కువగా కనబడుతుంది. కొంచెము లోపలికి వెళ్ళగానే ఆవరణం ఉంటుంది. ఆవరణము లోపల దేవుని బిళ్ళారు గమనించండి, మరి ప్రత్యక్ష గుడారము కనబడుతుంది. ఈ ప్రత్యక్ష గుడారములోనికి వెళ్ళే ముందు గంగాళం కంటే ముందు బలిపీఠం కనబడుతుంది. బాగా వినండి. బలిపీఠమును దాటుకొని ఆవరణమును దాటుకొని బలిపీఠమును దాటుకొని ప్రత్యక్ష గుడారములోకి వెళ్ళాలి. ప్రత్యక్ష గుడారములకు వెళ్ళేటప్పటికే ఆ ప్రత్యక్ష గుడారము యొక్క ద్వారము ముందు ఒక గంగాళం కనబడుతుంది. ఈ గంగాళము అంచుల మట్టుకు అది నీళ్లతో నింపబడి ఉంటుంది. మీకు బాగా తెలుసు పిల్లలు. మరి అది దాటిన తర్వాత మరి ఆ ప్రత్యక్ష గుడారములకు వెళ్ళాలంటే ఆ ప్రత్యేకమైనటువంటి ద్వారం కనబడుతుంది. ఆ ద్వారము ఎలా ఉంటుందంటే ఎడల్పు తక్కువగాను ఎత్తు ఎక్కువగా కనబడుతుంది. లోపలికి వెళ్ళగానే మరి గుడారము ఒకటిగా బయటికి కనబడుతుంది, కానీ లోపలికి వెళ్ళగానే 2 ప్రత్యేకతలు కనబడతాయి.
ఈ గుడారం ఒకటిగానే ఉంది, కానీ ఈ రెండు భాగాలుగా విభజిస్తూ మధ్యలో తెర ఒకటి కనబడుతుంది. ముందున్న స్థలాన్ని పరిశుద్ధ స్థలమని, దేవుని బిళ్ళరా తెరను దాటి అవలకెళ్తే అక్కడ ఉన్నటువంటి స్థలాన్ని అతి పరిశుద్ధ స్థలమని మనం ఎరుగుదుంపలేరు. సో కొంతమంది ఈ వాక్యం మాకు బాగా తెలిసే అనుకున్నటువంటి వారు కొంతమంది ఉంటే, మరి కొద్దిమందికి తెలియనటువంటి వారికి ప్రయోజనకరంగా ఉన్నట్లుగా దేవుని ప్రత్యక్ష గుడారములోకి వెళ్ళాలి అంటే ఇన్ని ప్రత్యేకమైన మెట్లు దాటుకొని మనం వెళ్ళాలి. ప్రాకారములకు వెళ్ళాలంటే ప్రహరీ దాటాలి. ప్రాకారములకు వెళ్ళగానే లేక ఆవరణములోకి వెళ్ళగానే కనబడేటువంటిది మొదటిది బలిపీఠము. ఆ బలిపీఠము నిత్యముగా పాప పరిహారార్థమై బలి అర్పించేటువంటి స్థలముగా అది కనబడుతూ ఉంది. బలి అర్పించిన తర్వాత వారు ప్రత్యక్ష గుడారములోకి వెళ్ళాలి అని అంటే గంగాళముతో వారికి పరిచయం ఉండాలి. అంటే బలి అర్పించిన తర్వాత ఆ రక్తచిత్తమైన దేహాన్ని శరీరాన్ని వారు శుభ్రపరచుకొని పరిశుద్ధమైనటువంటి దేవుని యొక్క సన్నిధి ఉన్నటువంటి ఆ ప్రత్యక్ష గుడారములోకి వెళ్ళాలి. ఎలాగానే పరిశుద్ధ స్థలములో ఉంటుంది, కొన్ని ఉపకరణములు అక్కడ కనబడతాయి. అతి పరిశుద్ధ స్థలములోకి వెళ్ళాలంటే అతి పరిశుద్ధ స్థలాన్ని అడ్డుకుంటున్నటువంటి తెర ఒకటి ఉన్నది. తెర దాటుకొని అవలకి వెళ్ళాలి. కృత నిబంధన ప్రకారంగానే మనం ఆలోచన చేయగలిగితే ఆ పరిశుద్ధ స్థలము నుంచి అతి పరిశుద్ధ స్థలములోకి వెళ్ళే సమయంలో తెర నడిమికి చెరిగినది ఎప్పుడు అంటే యేసుక్రీస్తు వారు శిలువలో బలి అయిపోయినప్పుడు. మనం చదువుకుంటున్న లేఖన భాగము దేవుని బిళ్ళారా గమనించండి. ఇది జకర్యాకు దేవుడిచ్చిన మందిర సంబంధమైన ప్రత్యక్షత. చూడండి 4వ అధ్యాయం మొదటి నుంచి చదువుకుందాం ప్లేరా, చదువుకుందాం ఒకసారి. నాతో మాట్లాడుతున్న దూత, బాగా గమనించి, నాతో మాట్లాడుతున్న దూత అని కానీ నన్ను గురించి అనుకుంటారేమో, జకర్యా గురించి అక్కడ మాట్లాడుతాను ప్లేరా. నాతో మాట్లాడుతున్న దూత తిరిగి వచ్చి నిద్రపోయిన ఒకరిని నాతో మాట్లాడుతున్న దూత అంటుంది, ఇదేమిటో నీకు తెలియదా అని నన్ను అడుగగా, నా ఏలినవాడా నాకు తెలియదు అంటిని. అప్పుడు అతడు నాతో ఇట్లా నేను, జెరుబ్బాబెలునకు ప్రత్యక్షమైన యెహోవాకు ఇదే. అక్కడి నుంచి అండలం చేసుకుని, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చెను. గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించుటకు నీవేమాత్రపు దానవు, నీవు చదును భూమి అగుదువు. కృప కలుగునుగాక అని జనులు కేకలు వేయగా అతడు పైరాయిని తీసుకొని పెట్టించును. యెహోవాకు మరలా నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, జెరుబ్బాబెలు చేతులు ఈ మందిరపు పునాది వేసి ఉన్నవి, అతని చేతులు ముగించును. అప్పుడు సైన్యములకు అధిపతి యెహోవా నన్ను మీ యొద్దకు పంపియున్నాడని నీవు తెలుసుకొందురు. కార్యములు అల్పములై ఉన్న కాలము తృఢీకరించిన వాడెవడు? లోకమంతటను సంచారము చే యెహోవా యొక్క 7 నేత్రములు జెరుబ్బాబెలు చేతిలో గుండును నుండుట చూచి దేవుని నామానికి మహిమ కలుగునుగా. చాలా మర్మయుక్తంగా దేవుని మందిరాన్ని గురించి, దేవుని ప్రత్యక్ష గుడారము గురించి, దేవుని మొక్కినటువంటి మొక్కల వలె ఉన్నారు. మా కుమార్తెలు నగరుడకు చెక్కిన మూల కంభముల వలె. వలీవ చెట్టు దేవుని మహింపరచడానికి, దేవుని చిత్తమును మాత్రమే నెరవేర్చుటకు. అందుకే తండ్రి చిత్తమును నెరవేర్చుట కొరకై శరీరధారియను సజీవయాగమాయను, తన రుధిరముతో నన్ను కొనెను, అది ఏ అనాది సంకల్పమాయను. తన రుధిరముతో నన్ను కొనెను, అది ఏ అనాది సంకల్పమాయను. అనాదిలో దేవుని మందిరావరణములు పచ్చని వలివలని ఉన్నావా, లేదా ముళ్ళ చెట్టులాగా ఉన్నావా? దేవుని మందిరములో సాక్షిగా దేవుని చిత్తము నెరవేర్చగలిగిన, తైలమును మాత్రమే ఇవ్వగలిగిన
అనుభవంలో ఉన్నావా, లేక అధికారమును కోరుకొని అటు ఇటు ఊగుతూ ఇతరుల మీద దండను చేస్తూ ఇతరులను విమర్శిస్తూ ఇతరులతో నీ జీవితాన్ని కాలయాపన చేసుకుంటూ చివరికి నీవు కూడా ఎండిపోయి కాలిపోయే బొగ్గులాగా మారిపోయే జీవితం అన్నదా? అలాంటి బ్రతుకొద్దు. పచ్చని వలివ వలె, ఆయన మాట, పచ్చని వలేవనై నీ మందిరావరణములో నీతోనే ఫలించెదా బ్రతుకు దినము లల్లిట. చాలండి. రెండో మాటని పరిచయం చేస్తున్న ప్లారా, మా బైబిల్ గ్రంథంలో మరొక పరిచయాన్ని జ్ఞాపకం చేసి ప్రభు పాదాల దగ్గరికి వెళ్తాం. చూద్దామా? లేవీకాండం 24